ప్రభు అయిన యేసు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం. సంఖ్యాకాండం 36వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండం 36వ అధ్యాయం, ఆఖరి అధ్యాయం. యోసేపు పుత్రుల వంశములలో మాకీరు కుమారుడును మనష్షే మనముడునైన గిలాదు యొక్క పుత్ర వంశముల పెద్దలు వచ్చి మోషే ఎదుటను ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల ప్రధానుల ఎదుటను మాటలాడి ఇట్లనిరి: ఆ దేశమును వంతు చీట్ల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని యెహోవా మా ఏలిన వానికి ఆజ్ఞాపించాను. మరియు మా సహోదరుడైన సెలోపెహదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇయ్యవలెనని మా ఏలిన వాడు యెహోవా చేత ఆజ్ఞ నొందాను. పిల్లరా, ఈ 36వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకుంటే, స్త్రీ వారసులుగా ఉన్న వారి యొక్క స్వాస్థ్యము, దానికి సంబంధించినటువంటి విధులు అని ఒక పేరు మనం పెట్టుకోవచ్చు. లేదా ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము యొక్క భద్రత, ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము యొక్క భద్రత. 13 వచనాలున్న ఈ అధ్యాయం 3 భాగాలుగా విభజన చేద్దాం. మొదటి 5 వచనాలు పెద్దల మనవి. అంటే స్త్రీలు మాత్రమే ఉన్న గోత్రములో వారసత్వముగా వచ్చేటువంటి స్వాస్థ్యమును గూర్చిన సమస్య ఎలా పరిష్కరిస్తారు అని పెద్దలు వచ్చి మోషే దగ్గర వారు ఒక ప్రశ్న పెట్టారు. అంటే ఈ మనష్షే గోత్రమునకు చెందినటువంటి పెద్దలు అడిగిన ప్రశ్న. 6 నుండి 9వ వచనం వరకు మోషే ప్రతిస్పందన. 10 నుండి 13వ వచనం వరకు సెలోపెహదు కుమార్తెల యొక్క విధేయత. ప్రియులారా, ఈ ఆఖరి అధ్యాయం మనము గమనిస్తూ ఉండగా, వాస్తవానికి ఈ సమస్య సంఖ్యాకాండం 27వ అధ్యాయములోనే మోషే ప్రస్తావించాడు. అక్కడ సెలోపెహదు కుమార్తెలు వచ్చి మోషేను అడిగారు. మోషే దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థించాడు. దేవుడిచ్చిన జవాబు. అయితే మరల ఈ ఆఖరి అధ్యాయములో ఈ మనష్షే గోత్రములో ఉన్న పెద్దలు వచ్చి మోషేను మరల అదే ప్రశ్నను వారు అడుగుతూ ఉన్నారు. ఇదిగో, మా సహోదరుడు సెలోపెహదు చనిపోయాడు, కుమారులు లేరు, కుమార్తెలు మాత్రమే ఉన్నారు. ఒకవేళ ఈ కుమార్తెలు వేరొక గోత్రములో వారిని వివాహం చేసుకుంటే మరి ఈ ఆస్తి వారికి వెళ్ళిపోతుంది కదా, దాన్ని ఏం చేద్దాం? ప్రియులారా, ఈ అధ్యాయము వాస్తవానికి 27వ అధ్యాయములోనే జోడించబడాలి. కానీ దేవుడు ఎందుకు ఈ అధ్యాయాన్ని ఈ గ్రంథములో ముగింపుగా ఆయన వ్రాయించాడు? దేవుని ఉద్దేశాలు వేరు. కారణం ఏంటంటే, ఈ స్వాస్థ్యము అనేది దాని విలువను వారు గ్రహించాలి. వారు త్వరలో యెరికోను దాటి వాగ్దాన దేశము యొక్క స్వాస్థ్యమును పొందబోతూ ఉండగా ఆ స్వాస్థ్యము మీద వారు దృష్టి ఉంచాలి. ఆ ఉద్దేశముతో ఈ గ్రంథము ముగింపు అధ్యాయాన్ని దేవుడు వ్రాయించాడు. మనము కూడా ఆధ్యాత్మిక వారసత్వం, మనకు అనుగ్రహించబడిన పరసంబంధమైన స్వాస్థ్యం. మోషే దేవుణ్ణి అడిగాడు, దేవా, ఏం చేద్దాం, ఏం చేయాలి? మన ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధాత్మను ప్రతి విషయములో సంప్రదించుట, సెలోపెహదు కుమార్తెల యొక్క విధేయత, దేవుని మాటకు విధేయత చూపడము ద్వారా ఈ గ్రంథము ముగించబడినది. మంచిది ప్రియులారా, మనము ఈ భాగాలు ఒక్కొక్కటిగా ఆలోచన చేస్తూ ధ్యానము చేద్దాం. మొదటి 5 వచనాలు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. పెద్దల మనవి. ఏమిటి వారి మనవి అంటే, ఈ స్త్రీ సెలోపెహదు కుమార్తెలు వారి యొక్క స్వాస్థ్యమును గూర్చినటువంటి సమస్య, సెలోపెహదు స్వాస్థ్యమును గూర్చినటువంటి సమస్య. ప్రియులారా, మనం ఈ భాగాన్ని గమనిస్తూ ఉండగా 2వ
వచనములో సెలోపెహదు కుమార్తెలు సెలోపెహదు స్వాస్థ్యమును వారు సంపాదించిరి. లేదా 2వ వచనం ఆఖరి భాగములో మా సహోదరుడైన సెలోపెహదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇయ్యవలనని మా ఏలిన వాడు యెహోవా చేత ఆజ్ఞ పొందాను. సెలోపెహదు కుమార్తెలు వారు స్వతహాగా సంపాదించిన వారసత్వ స్వాస్థ్యం ఇది. వారు సంపాదించినది కాదు. ప్రియులారా, ఈనాడు కూడా మనం ఆలోచన చేస్తూ ఉండగా దేవుడు కృప ద్వారానే వారికి ఆ స్వాస్థ్యమును ఆయన అనుగ్రహించాడు. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 7వ వచనములో దేవుడు ఆయన ఏమన్నాడు? నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. దేవుడు కృప ద్వారానే సెలోపెహదు కుమార్తెలకు ఆ స్వాస్థ్యమును ఆయన అనుగ్రహించాడు. ఈనాడు రక్షణ అనే స్వాస్థ్యం, పరలోకం అనే స్వాస్థ్యం, వాడబారని మహిమ స్వాస్థ్యం మనం ఎలా పొందాం? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని దయ వలన మాత్రమే ఈ వారసత్వము ఆనాడు వారికి లభించింది, ఈనాడు మనకు లభించింది. ప్రియులారా, ఈ భాగాన్ని మనం ఆలోచన చేస్తూ ఉండగా 3వ వచనం చూడండి. అయితే వారు ఇశ్రాయేలీయుల వేరు గోత్రముల వారిని ఎవరినైనాను పెళ్లి చేసుకొనిన ఎడల మా పితరుల స్వాస్థ్యము నుండి తీసివేయబడి కదా. ఇక్కడ వీరి ప్రశ్న ఏమిటి అంటే, మేము స్వాస్థ్యమును పోగొట్టుకున్న వారమవుతాము, మరి ఏం చేద్దాం? ప్రియులారా, దేవుడు స్త్రీల హక్కులను కాపాడువాడు. వాస్తవానికి ఆ సమయంలో ఈ ఇశ్రాయేలీయుల భూభాగం లేదా మధ్యప్రాచ్యం, ఇశ్రాయేలీయులు గాని ఇస్మాయేలీయులు గాని మహిళలకు వారసత్వపు హక్కు లేదు ఆ దినాల్లో. నేటికి ఇస్లామిక్ షరియా చట్టాన్ని అనుసరించే వారికి ఒక కుమార్తె మాత్రమే ఉండి తండ్రి మరణిస్తే కుమార్తెకు ఆస్తిలో సగం మాత్రమే వస్తుంది, మిగతాది వారి బంధువులకు, మేనమామ లేదా చిన్నాన్న వారి పిల్లలకు అది వెళ్ళిపోతుంది. కానీ బైబిల్ గ్రంథములో ఉన్న దేవుడు స్త్రీల హక్కులను ఆయన పరిరక్షించే దేవుడు. స్త్రీలకు సమానముగా ఆయన స్వాస్థ్యమును అనుగ్రహించేవాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26, 27, 28, 29 వచనాల్లో దేవుడు ఏమన్నాడు? యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. కుమారులు అంటే పురుషులు మాత్రమే కాదు, పురుషులు స్త్రీలు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని భేదమేమీ లేదు. వారందరూ ఆయన కుమారులే. దాసుడని యజమానుడని భేదమేమీ లేదు, వారందరూ ఆయన కుమారులే. స్త్రీ పురుషుడని భేదము లేదు, వారందరూ యేసు క్రీస్తునందు ఏకమై ఉన్నారు, వారసులు. అబ్రహాము యొక్క సంతానము అయ్యుండి క్రీస్తు సంబంధులమయ్యాము గనుక ఆ వాగ్దాన ప్రకారము మనము వారసులమై ఉన్నాము. పిల్లలు మాత్రమే కాదు, ఇక్కడ వీరు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, మా గోత్రము యొక్క స్వాస్థ్యము తగ్గిపోతుంది. 4వ వచనములో తగ్గిపోవును మేమేం చేయాలి? వాస్తవానికి సెలోపెహదు మగ బంధువులకు కూడా ఈ స్వాస్థ్యములో హక్కు లేదు. కారణమేమి? మనష్షే గోత్రము సంపూర్ణంగా యూదా ఇశ్రాయేలీయులకు చెందిన గోత్రము కాదు. మనష్షే తల్లి ఎవరు? యోసేపు భార్య ఎవరు? అసేనతు, ఐగుప్తీయురాలు. మాత్రమే కాదు, లేవి గోత్రాన్ని దేవుడు వేరు చేశాడు. మనలా 12 గోత్రాలను భర్తీ చేయడానికి దేవుడు యోసేపు 2 గోత్రాలను చేర్చాడు. వాస్తవానికి యూదా గోత్రానికి 2 గోత్రాల భూమి పొందే హక్కు యూదా పొందాడు, యోసేపు గోత్రానికి లేదు. మాత్రమే కాదు, సెలోపెహదు తన అవిధేయతను బట్టి అరణ్యములో రాలిపోయాడు. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 3వ వచనములో ఈ వీటన్నిటిని బట్టి
సెలోపెహేదు స్వాస్థ్యము ఈ బంధువులకు కూడా చెందినది కాదు. ప్రియులారా, మనం గమనిస్తూ ఉండగా అంటే ఈ బంధువులు సెలోపెహదు యొక్క స్వాస్థ్యమును ఆశిస్తున్నారు. అయ్యా, వేరే వారికి వెళ్ళిపోతుందేమో మోషే గారు, అది మాకు చెందాలి, మేము కూడా ఈ మనష్షే గోత్రమునకు చెందిన వారం. ఇతరులకు ఉన్న దానిని మనం ఆశించకూడదు. మన సంపదను గూర్చి మనము చింతించకూడదు. దేవుడు మనకు కావలసిన వాటిని ఆయన అనుగ్రహించువాడు. మనకి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనములో ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి అన్నాడు. తృప్తి పొంది యుండుడి. యేసుక్రీస్తుపై విశ్వాసము ద్వారా మాత్రమే మనము పరలోక స్వాస్థ్యమును పొందగలిగాము. వాస్తవానికి సెలోపెహదు కుమార్తెలకు సెలోపెహదు స్వాస్థ్యం మీద హక్కు లేదు. సెలోపెహదు మగ బంధువులకు సెలోపెహదు స్వాస్థ్యం మీద హక్కు లేదు. ప్రియులారా, ఈనాడు మనము సర్వమానవాళి పరలోకపు స్వాస్థ్యము పొందే న్యాయబద్ధమైన హక్కు మనకు లేదు. కారణం మన పాపం. దేవుని ఎదుట నీతిమంతులు ఎవరూ లేరు. రోమపత్రిక 3:10 నీతిమంతుడు లేడు, అక్కడును లేడు. రోమపత్రిక 3:23 ఏ భేదమును లేదు, అందరం పాపము చేసిన వారం, పరసంబంధమైన స్వాస్థ్యమును మనము పొందలేని వారం. సెలోపెహదు కుమార్తెల వలె వాగ్దాన దేశములో వారు ఎలా స్వాస్థ్యమును పొందారు, ఈనాడు మనము కూడా ఆయన కృప ద్వారానే రక్షణ అనే స్వాస్థ్యమును పొందాం. పరసంబంధమైన స్వాస్థ్యమును మనము పొందాం. సెలోపెహదు కుమార్తెలు మోషే దగ్గరకు వచ్చి వారు విన్నవించుకున్నారయ్యా, మా తండ్రి చనిపోయాడు, మా తండ్రి పాపము చేశాడు, మరి మా తండ్రి స్వాస్థ్యం మాకు అనుగ్రహించండి. అడిగారు, ప్రార్థించారు. ఈనాడు కూడా యేసుక్రీస్తు నామమున ప్రార్థించువారు రక్షణ పొందుదురు. రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. కదా, మనకున్నటువంటి అప్పులన్నిటినీ యేసుక్రీస్తు ప్రభువు వారు చెల్లించారు. ఆయన మనలను వారసులనుగా ఆయన చేసిన వాడుగా మనం గమనిస్తున్నాం. ప్రియులారా, మాత్రమే కాదు, ఇంకా మనము గమనిస్తుండగా 3వ వచనములో ఈ పెద్దలు, ఒక రకంగా చెప్పాలంటే మోషే, ఇశ్రాయేలీయుల పెద్దలు, మనష్షే గోత్రమునకు చెందిన పెద్దలు, వారందరూ ఒక చోట కూడుకున్నారు. సమస్య రాగా పెద్దలు కూడుకొనుట. కొన్ని సంఘాల్లో విచిత్రము ఏమిటి అంటే, అందరు రండి, పిల్ల పెద్ద అందరు రండి, ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళు రండి, నిన్న నమ్ముకున్న వాళ్ళు రండి. ప్రియులారా, అందరూ సమానమే గాని సమస్యను తీర్చేటప్పుడు వివేకము కలిగిన పెద్దలు కూర్చోవాలి, దైవ జ్ఞానము కలిగిన పెద్దలు కూర్చోవాలి, ప్రేమ క్షమాపణలు కలిగిన పెద్దలు కూర్చోవాలి, కృపా సత్యములను ఎరిగిన పెద్దలు కూర్చోవాలి కదా. పెద్దల సమావేశం. అపోస్తల కార్యం 15వ అధ్యాయం. ఆనాడు యూదులు అన్యుల మధ్య సమస్య రాగా పెద్దల సమావేశం. అపోస్తల కార్యం 20వ అధ్యాయం. ఎఫెసీ సంఘ పెద్దలను పిలువనంపించి మోషే పలికిన మాటలు కదా. ఇక్కడ వారు వచ్చి మోషేను అడుగుతూ ఉన్నారు. 3-4 వచనాలలో మోషేకు వారు మనవి చేస్తూ ఉన్నారు, మోషేకు విన్నవించుకుంటూ ఉన్నారు. ఈనాడు కూడా మనం ఏదైనా సమస్య ఉండగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని చిత్తమును కోరడం, దేవుని చిత్తమును మనం అడగడం చాలా ప్రాముఖ్యమైనది కదా. ఇక్కడ మోషే ఒక నాయకుడుగా దేవుని మార్గదర్శకత్వము కొరకు వెదకడం అనేది ఒక మంచి మాదిరి. 5వ వచనములో మోషే యెహోవా సెలవిచ్చునట్లు అన్నాడు. మోషే దేవుని సన్నిధానములోనికి వెళ్ళి దేవుని నడిపింపు కొరకు, దేవుని చిత్తము కొరకు, దేవుని జవాబు కొరకు, దేవుని మార్గదర్శకత్వము కొరకు వెదకడం ఒక చక్కని మాదిరి. ప్రియులారా, మోషే జీవితంలో మాటి మాటికి ఆయన దగ్గరకు వెళ్ళడం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 8, 9, 10, 11 వచనాల్లో కూడా దేవుడు నీతిమంతుడు కాబట్టి
ఆ స్త్రీలకు స్వాస్థ్యపు హక్కు ఇవ్వాలని దేవుడు ఆదేశించాడు. దేవుడు ఎవరు? ఆయన నీతి గలవాడు. ఆయన నీతి ద్వారా పేదలకు తీర్పు తీర్చువాడు. న్యాయముతో ఆయన భూమిలోని పేదలను ఆయన ఆదుకునేవాడు. యెషయా గ్రంథం 11:4. మనం కూడా దేవుని మార్గదర్శకత్వము కొరకు వెతకాలి. ప్రియులారా, మన ఈ జీవిత ప్రయాణము, అరణ్య ప్రయాణములో పరిశుద్ధాత్మ నుండి నిరంతరము ఆయన నడిపింపు మనకు అవసరం. ప్రియులారా, వీరు వాగ్దాన దేశములోనికి ఇంకా వెళ్ళలేదు. సంఖ్యాకాండం 36లో ముందుగానే దేవుడు వారికి ఆ వాగ్దాన దేశపు స్వాస్థ్యము ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈనాడు కూడా మనము నిత్యమైన శాశ్వతమైన ఆ యొక్క స్వాస్థ్యమును పొందటానికి ముందుగా దేవుడు సంచకరువుగా పరిశుద్ధాత్మను ఆయన మనకు అనుగ్రహించాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు, అడ్వాన్స్ గా ఉన్నాడు. డౌన్ పేమెంట్ ఒకటి కొనడానికి ముందుగా మనం అడ్వాన్స్ ఇచ్చినట్లుగా మనం పొందబోయే పరలోకపు నిత్యమైన స్వాస్థ్యమునకు దేవుడు ముందుగానే సంచకరువుగా అడ్వాన్స్ గా దేవుని ఆత్మను ఆయన మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా, దేవుని వాక్యమును ధ్యానించడము ద్వారా, పరిశుద్ధాత్మను ఆయన నడిపింపును గుర్తించటము ద్వారా మనము మన జీవిత యాత్రలో అనేకమైన వాటిని సంపాదించగలం. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో మీలో ఎవనికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను. ఎవరిని అడగాలి? దేవుణ్ణి. మనకు సమస్య ఉన్నది, ఎవరిని అడగాలి? దేవుణ్ణి. పరిష్కరించబడని నాయకులు కూడా పరిష్కరించబడని సమస్య ఉన్నది, ఎవరి దగ్గరకు వెళ్ళాలి? అన్నాడు మోషే దగ్గరకు వెళ్ళారు. ఈనాడు దేవుని అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడెను. దేవుడు ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా జ్ఞానం దయచేసేవాడు, స్వాస్థ్యం దయచేసేవాడు. మొదటి 5 వచనాలు పెద్దల మనవి, పెద్దల ఫిర్యాదు. మనష్షే గోత్రములో సెలోపెహేదు యొక్క స్వాస్థ్యమును గూర్చిన ఫిర్యాదు. 6 నుండి 9 వచనాలు మోషే ప్రతిస్పందన. చూడండి, యెహోవా సెలోపెహేదు కుమార్తెలను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా, వారు తమకు ఇష్టమైన వారిని పెండ్లి చేసుకొనవచ్చును గాని వారు తమ తండ్రి గోత్రములోనే పెండ్లి చేసుకొనవలెను. మోషే ప్రతిస్పందన. తమ తండ్రి గోత్రమునకు చెందిన వారిని మాత్రమే వారు వివాహము చేసుకోవాలి అనే జవాబు దేవుని ద్వారా అతడు పొందినట్లుగా మనము గమనించగలం. దేవుడిచ్చినటువంటి జవాబు కదా. ఇశ్రాయేలు ప్రజలు, వారి వివాహం, వారి కుటుంబం దేవునికి గంభీరమైన ఉద్దేశం ఉన్నది. అబ్రహాము ఆనాడు ఇస్సాకుకు తనకు కుమారుని కొరకు కోడలను తీసుకురావాలి అన్నప్పుడు ఎలియాజరుతో ఏమన్నాడు? ఆదికాండం 24లో, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఈ కనానీయుల కుమార్తెలలో నా కుమారునికి పెళ్లి చేయకూడదు. మరి ఎవరిని? యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము అని పిలిచాడే. యెహోవాను ఎరిగిన ఆ జనములో నుండి దేవుని పిల్లలతోనే వివాహం ఆడాలి. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటి అంటే, వీరి స్వాస్థ్యము వేరొక గోత్రమునకు వెళ్ళకూడదు. దేవుడు అక్కడ ఒక మాట అన్నాడు, వారు తమకిష్టమైన వారిని పెండ్లి చేసుకొనవచ్చు. దేవుడు మనము ఎన్నుకోవడానికి ఆయన స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు బలవంతముగా ఎవరిని
అంటే తన ఆధీనములో కంప్యూటర్ను కదా మన ఆధీనములో ఉంచుకున్నట్లుగా ఆయన ఉంచుకునేవాడు కాడు. ఆయన స్వేచ్ఛనిచ్చాడు. అయితే ఇక్కడ ఒక విధానం చెప్పాడు. మీరు మీ తండ్రి గోత్రములో వారిని వివాహము చేసుకోవాలి. చిన్నాన వారి పిల్లలు. ఏంటిది? ఎందుకు దేవుడు ఇలా చేశాడు? పిల్లలు వినండి. దేవుని ఉద్దేశం ఏమిటి అంటే, వీరి స్వాస్థ్యమును గూర్చిన సమస్య ఇక్కడ. ఒకవేళ ఇలా అనుకుందాం, మనష్షే గోత్రం అంటే అర్ధగోత్రమే ఇక్కడ ఉంది, అర్ధగోత్రం అవతల ఉంది. వారికి ఒక 1000 ఎకరాలు స్వాస్థ్యం ఇచ్చాడు. ఒకవేళ సెలోపేదు కుమార్తెలు వెళ్ళి రూబేనీయులను వివాహం ఆడారు అనుకోండి, వీరి యొక్క ఆస్తి మరల రూబేనీయులకు వెళ్ళిపోతుంది. రూబేనీయులు విస్తారమైన ఆస్తి గలవారు అవుతారు. మనష్షే గోత్రము వారు వారి ఆస్తిని, స్వాస్థ్యమును, భూమిని వారు పోగొట్టుకున్న వారు అవుతారు. ఆయన పిల్లలు ఎవరు పేదవారుగా ఉండకూడదు, సమానం, ఎవరికి చెందినది వారికి. అయితే ఇక్కడ విడిపించేవారు కావాలి. వీరిని వీరి స్వాస్థ్యమును విడిపించేవారు కావాలి. సెలోపేదు కుమార్తెలు వారు కోరుకున్న వివాహం చేసుకోవడానికి స్వేచ్ఛని ఇచ్చినప్పటికీ వారి గోత్రములోని వారి కుటుంబ సభ్యులు ఆ రుణమును, ఆ కోల్పోయిన భూమిని వారు కొనుగోలు చేయాలి. దీన్ని బంధు ధర్మము అని అన్నారు. లేవియాకాండం 25వ అధ్యాయం 28వ వచనం. ఒక బంధు విమోచకుడు దైవ గ్రంథములో నయోమి, రూతు, ఎలిమెలేకు వారి ఆస్తిని బోయజు ఆయన తిరిగి కొన్నాడు. రూతు గ్రంథం 4వ అధ్యాయం 9, 10. అంటే వారి ఆస్తిని వారికి నిలిపాడు, ఆ గోత్రము వారికే నిలిపాడు. ఈనాడు ప్రియులారా, మన సమీప బంధువు, మన విమోచకుడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన విడిపించిన వాడు. ఆనాడు యూదుల చట్టములో ఎవరైనా బానిసలుగా విక్రయించబడినప్పుడు, అమ్మివేయబడినప్పుడు, జుబిలీ సునాద సంవత్సరములో ఒక సమీప బంధువు ఆ వ్యక్తిని విడిపించవచ్చు. ఆస్తి, సమీప బంధువు సునాద సంవత్సరములో ఆస్తిని విడిపించవచ్చు. ప్రియులారా, మనము ఆధ్యాత్మికంగా అమ్మివేయబడిన వారం. రోమాపత్రిక 7వ అధ్యాయం, నేను పాపమునకు అమ్మివేయబడి తిని అన్నాడు. మనకు యేసుక్రీస్తు అనే ఒక సమీప బంధువు, విమోచకుడుగా ఆయన మారాడు. ప్రియులారా, ప్రభు లూకా సువార్త 4వ అధ్యాయం 14 నుండి 21వ వచనములో నజరేతులో సమాజ మందిరములో ఆయన నిలువబడినప్పుడు ఆయన చేతికి గ్రంథపు చుట్టనిచ్చారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-2 వచనాలను చదివి ఆయన అన్నాడు, ఇదిగో బంధింపబడిన వారిని విడిపించుటకు అన్నాడు కదా, అణిచివేయబడిన వారిని విడిపించుటకు ఈ రోజు, ఈ దినం, ఈ లేఖనము మీ వినికిడిలో నెరవేరినది అన్నాడు ఆయన. ప్రభువు ఎందుకు వచ్చాడంటే మనను విడిపించటానికి ఆయన వచ్చాడు. విడిపించటానికి ఆయన వచ్చాడు. మన ప్రభు విడిపించేవాడు. ఆయన అన్నాడు, వారి తండ్రి గోత్రములోనే పెండ్లి చేసుకొనవలెను. వారసత్వాన్ని కాపాడబడాలి, స్వాస్థ్యము కాపాడబడాలి అంటే సెలోపేదు కుమార్తెలు తండ్రి గోత్రములోనే వారు పెండ్లి చేసుకొన. 8వ వచనం కూడా చూడండి. ఇశ్రాయేలీయులకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు ఇశ్రాయేలుల గోత్రములో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్రములోనే పెండ్లి చేసుకొనవలెను. తండ్రి గోత్రములోనే పెండ్లి చేసుకొనవలెను కదా. ఇక్కడ మన ప్రభు ఆయన పెండ్లి కుమారుడు, దేవుని సంఘము పెండ్లి కుమార్తె అనే పోలికలో కూడా మనం ఆలోచన చేయగలం. మనం ఆయనను అంగీకరించుట ద్వారా దత్తపుత్రులమయ్యాము. రోమాపత్రిక 8వ అధ్యాయం 15-23 వచనాలు. ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు, పెళ్లి కుమారుడుగా ఆయన రాబోతున్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7-8 వచనాల్లో ఒక రోజు ఈ పెళ్లి కుమార్తె తన్ను తాను అలంకరించుకొని పెళ్లి కుమారుని కొరకు సిద్ధపడినట్లుగా దేవుని సంఘము ఆయనను ఎదుర్కొనుట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1-9 వచనాలు. సదాకాలము
ఆయనతో సన్నిహితంగా, ఆయనతో సంబంధము కలిగి యుగ యుగములు మనం ఆయనతో ఉండే ఒక భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. పిల్లల మొదటి 5 వచనాలు పెద్దల మనవి. 6 నుండి 9 వచనాలు మోషే ప్రతిస్పందన. 10 నుండి 13 వచనాలు సెలోపెహెదు కుమార్తెల విధేయత. సెలోపెహెదు కుమార్తెల విధేయత. 10వ వచనములో ఒక చక్కని మాటను మనం గమనిస్తున్నాం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహెదు కుమార్తెలు చేసిరి వారి విధేయత. ఆయన ఆజ్ఞాపించినట్లు. యోహాను సువార్త 2:5 కానా వివాహములో ఆయన మీతో చెప్పున్నది చేయుడి అని మరియా శిష్యులతో పలికినట్లుగా వారు దేవుని మాట చొప్పున చేసిరి. లూకా సువార్త 5వ అధ్యాయములో పేతురు, అయ్యా నీ మాట చొప్పున కుడివైపున వలవేతును. ఆయన మాటకు విధేయులము కావడం. సెలోపెహెదు కుమార్తెల విధేయతను ఈ భాగములో మనము గమనిస్తున్నాం కదా. వారు ఆ గోత్రములోనే వారు చేసుకొనిది. వారు యోసేపు కుమారులైన మనష్షేయుల పెండ్లి చేసుకొనిది గనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్రములోనే నిలిచెను అన్నాడు. వారి స్వాస్థ్యము నిలిచెను. ప్రియులారా, మన ఆశీర్వాదాలు కొన్ని విధేయతపై ఆధారపడి ఉంటాయి. షరతులతో కూడిన ఆశీర్వాదాలు ఉన్నాయి. షరత్తు, ఆశీర్వాదం. దేవుడు అబ్రహాముకు ఇలా వాగ్దానం చేశాడు, నేను నీ శత్రువులకు శత్రువునవుతాను అన్నాడు. నిన్ను శపించు వారిని శపిస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను. ఇది షరతుతో కూడినటువంటిది, షరతుతో కూడిన వాగ్దానం కదా. మనం కూడా దేవుడు ఆయన వాగ్దానములను మనము లోబడాలి. అబ్రహాము ఆయన విధేయత చూపాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనములో అబ్రహాము విధేయతను మనము చూడగలం. విధేయత. అవిధేయులు రాలిపోయారు. బిలాము తన అవిధేయతను బట్టి ఏమైపోయాడు? అనీతిమంతుల మరణములో పాలు పొందాడు. పిల్లలు, మనం కూడా దేవునికి విధేయత చూపాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా అన్నారు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనములో, మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు నా ఆజ్ఞలను గైకొందురు, నా ఆజ్ఞలను గైకొందురు. పిల్లల, సెలోపెహెదు కుమార్తెలను గూర్చి సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో గమనించాం. మరొకసారి 11వ వచనంలో వారి పేర్లు ఇక్కడ చెప్పబడ్డాయి. సెలోపెహెదు కుమార్తెలైన మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయా అన్నాడు. వీరి పేర్లకున్న అర్థాలు. మహలా అనే ఆ మాటకు సాత్వికము లేదా వ్యాధితో ఉన్నవాడు అంటే మౌనముగా ఉన్నవాడు. తిర్సా ఉల్లాసవంతమైన, ఉల్లాసవంతమైన. హొగ్లా కౌజుపిట్ట. మిల్కా రాణి. నోయా ఓదార్పు, విశ్రాంతి. పిల్లల, ఇవన్నీ ఎందుకు దేవుడు రాయించాడు తన గ్రంథములో? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం వచనం 11, యుగాంతమందున్న వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు, ఆనాడు వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడెను అన్నాడు. బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఆఖరి వచనం చూడండి. యెరికో యుద్ధ యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానాలలో యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన విధులను, ఆజ్ఞలను ఇవే అన్నాడు. ఆ పుస్తకం యొక్క ముగింపు దేవుడు ఇలా చెప్పాడు. యెరికోకు ఎదురుగానున్న యోర్దాను మైదానములో కదా, ఈ మోయాబు మైదానములో యోర్దాను నది దగ్గర ఈ సంఖ్యాకాండం యొక్క గ్రంథం. సంఖ్యాకాండం యొక్క గ్రంథ ప్రారంభం మనం గమనిస్తే 1:1 వారు అరణ్యములో ప్రయాణమయ్యారు. ఇప్పుడు ఎక్కడున్నారు? కనాను దేశపు ప్రవేశ ద్వారము దగ్గర, ఆ యోర్దాను నది ప్రక్కనే వారు ఉన్నారు. దేవుడు
తన సొంత ఉద్దేశముతో వారి యాత్ర అంతటిలో వారి వెంట ముందుకు సాగించినవాడు, వారితో ఉన్నవాడు, వారిని నడిపించినవాడు. ప్రియులారా, మనము కూడా మన జీవిత యాత్రలో మనము నడవలేం, మనలను నడిపించేవాడు దేవుడే కదా. మన యాత్ర ఆనాడు వారి యాత్ర వారిది కాదు, అది యెహోవాది. ఇక దావీదు అన్నాడు గొల్యాతుతో యుద్ధము చేస్తూ ఉండగా, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనములో, ఓ గొల్యాతు, యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, మనల్ని నడిపించువాడు యెహోవాయే, మనలను నిలవబెట్టువాడు యెహోవాయే. ఆయన కృప ద్వారాని కదా. ఇక్కడ అన్నాడు, యెరికో నుండి అవతలకు వారు వెళ్తూ ఉండగా దేవుడిచ్చిన ఆజ్ఞలు ఇవి, విధులు ఇవి. యెరికో నగరానికి ఎదురుగా నిలవబడ్డారు. వారు ఐగుప్తులో నుండి ఎరుకో కనపడుతూ ఉంది పర్వతాల మీద నుండి. ఆ ప్రదేశానికి వెళ్ళటానికి దేవుడు వారిని నడిపించిన విధానం, దేవుని కృప. వారు అనేక సార్లు తిరుగుబాటు చేశారు, కానీ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. వారు మోయాబు మైదానాలు, ఎరుకో ఎదుట యొర్దాను నది ప్రక్కన వారు నిలబడ్డారు. ఇక చాలు అనుకోలేదు. ఇశ్రాయేలీయులు యెరికో నుండి వాగ్దాన దేశానికి ప్రయాణం అవ్వాలి, ధైర్యముతో ప్రయాణం అవ్వాలి, విశ్వాసముతో వారు ప్రయాణం అవ్వాలి. మనం ఇక యొర్దాను ఒడ్డున ఉన్నాము, ఇక చాలు అనుకోకూడదు. ఎందుకు? అది కానాను కాదు, అది వాగ్దాన దేశము కాదు. వారు విశ్వాసముతో వారు సాగి వెళ్ళాలి. హెబ్రీ పత్రిక 11:6లో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. విశ్వాసం. వారు దాటారు, విశ్వాసము ద్వారా యొర్దాను దాటారు. హెబ్రీ పత్రిక 11:30, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను. ప్రియులారా, ఆనాడు వారు విశ్వాసముతో ఎలా సాగి వెళ్ళారు, మన జీవిత యాత్రలో కూడా మనము కూడా ఆయన ఆజ్ఞలకు విధులకు విధేయులమై విశ్వాసముతో సాగి వెళ్ళుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.